సో హిట్ మ్యూజిక్ డైరెక్టర్, హిట్ మ్యూజిక్ మిషన్ అని చాలా చెప్తున్నారు ఈ మధ్యలో. సో మీరు ఈ మధ్యకాలంలో చాలా హిట్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఏం నేర్చుకున్నారండి? అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు చేసిన పాటల కంటే ఈ సినిమా పాటలు డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ నా మనసుకు దగ్గరగా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను ఏదైతే ఇష్టపడతానో, వ్యక్తిగా నేను ప్రపంచానికి ఎలా కనబడాలనుకుంటానో, ప్రపంచాన్ని నేను చూసే దృష్టి, సంగీతం వైపు నుంచి నేను చూసే కోణం ఎలా ఉంటుందనేది ఈ సినిమా ద్వారా నేను చూపించాను యాక్చువల్లీ. నాకంటూ ఒక 18, 19, 20, 25 ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కొన్ని కళ్ళు ఉంటాయి కదా. సోనారే సోనారే సున్ సున్ సోనారే, పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ, అలా ఏదో చేయాలరా దీని అమ్మ అని మజా రావాలి నాకంటూ కూడా. అంటే ఇప్పుడు నేను ఒక 18 ఇయర్స్ పిల్లోనైతే ఎలా చేస్తాను. సో అప్పుడు ఫస్ట్ చేసింది ఇదే. కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా, మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా, రుబరు ఏరుబరు ఏరుబరు, ఒక రూబరూబా అది విన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా నా పాట ఉండాలి, అలా అలా వింటూ ఉండాలి, అలా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. మీరు కంపోజ్ చేసే ఒరిజినల్ సాంగ్స్ పిచ్చ క్రేజీగా ఉంటున్నాయి. ఎగ్జాక్ట్. కానీ కన్నపిట్టరు కన్ను కొట్టరు రీమేక్ చేయడానికి ఎవరి ప్రెజరు? ఇది సార్ది, ఈ చాయిస్ సార్ది. అది ఒరిజినల్గా సుప్రియ గారు ఐడియా ఇచ్చారండి. ఆ పాటను రీమిక్స్ చేసింది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న జ్ఞాని, తను బాగా చేశాడు. యాక్చువల్లీ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జ్ఞాని ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇందాక మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, యాక్టర్ రైటర్కి డిఫరెన్సియేషన్, సెగ్రిగేషన్, దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా గురువుగారు అబ్బూర్ రవి గారు అండి. హీఈస్ ఆ సెగ్రిగేషన్ ఆయన మాకు చెప్తుంటారు, ఇది ఇలా చూసుకో, ఇది ఇలా చూసుకో అని నన్ను గైడ్ చేస్తారు, నన్ను లైఫ్లోనే గైడ్ చేస్తారు. జస్ట్ నాకు